శక్తిని బుద్ధి మీద అధిరోహించి మనం ఆధ్యాత్మిక శక్తి క్షేత్రమైనటువంటి ఈ సహస్రార స్థితి, అందరూ దీన్ని చక్రం అంటారు, ఇది చక్రం కాదు, దీన్ని సహస్రార స్థితి అంటాం. ఆ సహస్రార స్థితి వైపు ఆ శక్తిని నడిపించాలి. దీని ద్వారా ధ్యానం అనేటటువంటి ప్రక్రియ ద్వారా. అది మనం ధ్యానంలో మనం ఏం చేస్తాం, మన ధ్యానంలో ఏం జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి. మన యొక్క శరీరం ఒక పిరమిడ్ లాంటిది. మీరు మామూలుగా ఇట్లా సుఖాసనం వేసుకొని కూర్చుంటే మీరు కనుక ఒక లైన్ గీస్తే ఇటువైపుకి అన్నీ కూడా వెళ్ళి సెంటర్కి చేరుతాయి. అంటే మన శరీరం ఒక పిరమిడ్ లాంటిది. ఈ అన్నిటికీ కోణాలు, ఈ యొక్క 4 కోణాలు అన్ని చివరికి ఎక్కడ చేరుతాయి? ఒక్క కోణంలోకి చేరుతాయి. మన శరీరం ఒక పిరమిడ్ అయితే ఆ పిరమిడ్లో ఉన్నటువంటి ఈ బ్రహ్మరంధ్రం అనేటటువంటి ప్లేసు ఆ పిరమిడ్లో ఉన్నటువంటి చిట్ట చివర కొనకు సమానం. అది పిరమిడ్ ఇక్కడ. అంటే అన్ని 4 వైపుల నుంచి పైకి వచ్చేసేసి ఒక్క కోణం దగ్గర మొత్తం కలుసుకుంటాయి. అది మనకు బ్రహ్మరంధ్రంతో సమానం. మనం కూడా ఆ పిరమిడ్ శక్తిని ఏ రకంగా పైకి తీసుకెళ్ళి ఆ రకంగా ఉంటుందో మన దేహంలో ఉన్నటువంటి ఈ శక్తిని కూడా తీసుకెళ్ళి ఆ బ్రహ్మరంధ్రం వైపు నడిపించాలి. ఆ శక్తి బ్రహ్మరంధ్రం వైపు నడవాలి అంటే మీ శక్తి ఎన్ని వైపుల నుంచి ప్రయాణం చేయాలి? ఇక్కడ ఉంది, ఇక్కడికి రావాలి. ఇట్లా ఉంది పిరమిడ్, కింద ఇక్కడ ఉంది, పైన ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. కాబట్టి ఎన్ని వైపుల ప్రయాణం చేయాలి? 1, 2? 2 వైపులు ప్రయాణం చేయాలి. ఒకవైపు ఇటు, ఒకవైపు ఇటు వస్తూ ఉండాలి, ఇంకొకటి పైకి వెళ్తూ ఉండాలి. అలా ఉండి ఇట్లా వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి? మనం తెలియకుండానే ఎన్ని వైపులు ప్రయాణం చేస్తున్నాం? 2 వైపులు ప్రయాణం చేస్తున్నాం. ఇటువైపుకి వస్తున్నాం, ఇటువైపుకి వస్తున్నాం. ఈ 2 కలిపితే ఈ రకంగా వస్తాం కదా. మనం కూడా ధ్యానంలో ఇటువంటి ప్రయాణమే చేస్తాం. అర్థమైందా? ధ్యానంలో ఇటువంటి ప్రయాణం చేస్తాం. ఒకటి ఏంటి? నిలువుగా చేసేటటువంటి ప్రయాణం. ఇంకొకటి ఏంటి? అడ్డంగా చేసేటటువంటి ప్రయాణం. నిలువుగా చేసేటటువంటి ప్రయాణం ఏంటంటే మన యొక్క శక్తి నిలువుగా పంపిద్దాం. ముందు ఈ శక్తి నిలువుగా చేయాలి అంటే మన శక్తి మామూలు మనిషిలో, ధ్యానం చేయకుండా ఉన్నటువంటి మనిషిలో ఈ ఆధ్యాత్మిక శక్తి ఎక్కడ నిలవి ఉంటుందో తెలుసా? ఈ ఆధ్యాత్మిక శక్తి ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి ఈ శక్తి ధ్యానం మొదలు పెట్టకపోయేటటువంటి ముందు ఎక్కడ నిలువ ఉంటుందో తెలుసా? ఎక్కడ ఉంటుంది? మూలాధారం కింద ఉంటుంది. మూలాధారం కింద ఉంటుంది. ఎట్లా ఉంటుందో తెలుసా? మన్ను తిన్న పాములాగా ఉంటుంది. మన్ను తిన్న పాము ఎట్లా ఉంటుంది? చుట్ట చుట్టుకొని హాయిగా పడుకుంటుంది. కాబట్టి ఆ శక్తి కూడా మన్ను తిన్న పాములాగా మూలాధారం కింద మట్టితో, మలంతో నిండి, ధూళితో, దుమ్ముతో మన్ను తిన్న పాములాగా కదలకుండా, మెదలకుండా నిద్రపోతూ పడుకోండి. అది ఎవరిలో ఉంటుంది?
మన అందరిలో ఉంటుంది. చాలామంది అలానే బతుకుతారు, తింటారు, పుడతారు, పెరుగుతారు, తింటారు, పిల్లల్ని కంటారు, ముసలోళ్ళు అవుతారు, పెద్ద అవుతారు, పోతారు. కానీ అది మాత్రం ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది, కదలదు. జీవితం అలానే సాగిపోతూ ఉంటాయి, కానీ అక్కడ మాత్రం కదలదు, అక్కడే ఉంటుంది. కానీ కొంతమంది దాన్ని కదిలిస్తారు. కదిలించి ఏం చేస్తారు? నిద్ర లేపుతారు. అలా నిద్ర లేపాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎప్పుడు నిద్ర లేస్తుందో తెలుసా? అది దాని మీద గట్టిగా ఒత్తిడి కలిగించాలి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా నిద్రపోయేదాన్ని లేపాలంటే దాని మీద పట్టుకొని లేపాలి. లే 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 అని చెప్పి లేపాలి. అలా లేపాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు గట్టిగా బాజా పట్టలేసుకొని కూర్చొని గట్టిగా సుఖాసనంలో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఏమవుతుంది? దాని మీద ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి కలిగించి ఏం చేయాలి? దాని మీద దేని మీద ఎక్కించాలి? దాన్ని శక్తిని ఒత్తిడి కలిగి నిద్ర లేపుతున్నాం, లేపంగానే సరిపోద్దా? దేని మీద ఎక్కించాలి? బుద్ధి మీద ఎక్కించాలి. బుద్ధి మీద ఎక్కించాలంటే ఏం చేయాలి? నీ మనసుని కంట్రోల్ చేయాలి. మనసుని కంట్రోల్ చేస్తే అప్పుడు ఎక్కడికి వెళుతుంది? మన మనసు బుద్ధి మీదకి వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చొని దాని మీద ఒత్తిడి కలుగజేసి నువ్వు ధ్యానం చేస్తూ ఆలోచనలు కనుక చేసావంటే, ఆలోచనలు తగ్గించావంటే, అంటే ఏంటి? ఆలోచనలు తగ్గించడం అంటే ఏంటి? మనసుని కంట్రోల్ చేయటం. ఎప్పుడైతే మనసు కంట్రోల్ అవుతుందో ఆ కంట్రోల్ అయినటువంటి మనసుకు మరి ఒక పేరేంటి? బుద్ధి. అప్పుడు బుద్ధి ధ్యానంలో రెడీ అవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క పాము, మన్ను తిన్న పాము ఉన్నటువంటి శక్తి పేరేంటో తెలుసా? కుండలిని. ఆ యొక్క శక్తి పేరు కుండలిని. ఎప్పుడైతే ఆ మన్ను తిన్నటువంటి పాముని కనుక ఈ రకంగా కూర్చొని ఒత్తిడి కలిగించి నిద్ర లేపావో, నువ్వు గనక ఎప్పుడైతే ధ్యానం చేసి నీ మనసుని కంట్రోల్ చేసి బుద్ధిని లేపావో, అప్పుడు ఆ కుండలిని ఎక్కడ ఎక్కుతుంది? బుద్ధి మీద ఎక్కుతుంది. మనం విమానంలో కూర్చున్నట్టు కూర్చున్న తర్వాత ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టు. ఆ ప్రయాణంలో కూడా మధ్య మధ్యలో స్టాప్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎక్కడో మధ్యలో ఉన్న మాచర్ల తర్వాత నాగార్జున సాగర్ అని దిగి హైదరాబాద్ వెళ్తుంది. ఒక చోట వెళ్ళదు కదా. దీనికి కూడా మధ్య మధ్యలో స్టాప్స్ ఉంటాయి, మధ్య మధ్యలో ఆగాలి, స్టెప్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సృష్టి జరిగేటప్పుడు సృష్టి ఎలా జరిగింది జాగ్రత్త గమనించాలమ్మా. కొంచెం సీరియస్ టాపిక్లోకి వెళ్తున్నాం మనం. మీరు అందరు నా దగ్గర మనసు గురించి చేయాలి. సృష్టి ఎలా జరిగిందో తెలుసా? ఎలా జరిగింది సృష్టి? సృష్టి ఎన్ని వేటి ద్వారా జరిగింది? పంచభూతాల ద్వారా జరిగింది. మన దేహం వేటితో ఏర్పడింది? పంచభూతాలతో ఏర్పడింది. పంచభూతాలు ఏర్పడినటువంటి ఆర్డర్ ఏంటో తెలుసా? దేని నుంచి ఏమొచ్చింది, దేని నుంచి ఏదొచ్చింది, దేని నుంచి ఏదొచ్చింది, చివరిలో ఏమొచ్చింది, మొట్టమొదటిలో ఏమొచ్చింది తెలుసా? మొట్టమొదటి ఏమొచ్చింది? ఆకాశం వచ్చింది. మొట్టమొదటి ఏమొచ్చింది? ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి ఏమొచ్చింది? మొట్టమొదట ఏముంది? ఆకాశం కూడా రాలా. మొట్టమొదట ఏముంది? శక్తి ఉన్నది, అంతే. దాన్ని ఏమంటారు? హిరణ్య గర్భం అంటారు. హిరణ్య గర్భం ఏముండదు, ఒక సీజు ఉంటుంది. దాంట్లో నుంచి శక్తి వచ్చింది. ఆ శక్తి ఏం చేసింది? శక్తిలో నుంచి ఏమొచ్చింది? ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి ఏమొచ్చింది? గాలి వచ్చింది. ఆకాశం నుంచి ఏమొచ్చింది? గాలి వచ్చింది.
గాలి నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. అగ్ని నుంచి ఏమొచ్చింది? నీరు వచ్చింది. నీరు నుంచి ఏమొచ్చింది? అట్లానే మన దేహంలో కూడా పైనుంచి కిందకు చూస్తే ఫస్ట్ శక్తి ఉంటుంది, శక్తి క్షేత్రం ఉంటుంది. అది ఎక్కడుందో నేను చూపిస్తాను. శక్తి క్షేత్రం ఉంటుంది. శక్తి మన దేహంలో శక్తి క్షేత్రం నుంచి కిందకు వచ్చిన తర్వాత ఏముంటుందో తెలుసా? ఆకాశం ఉంటుంది. ఎక్కడ ఆకాశం ఉందో చెప్తాను. మన దేహంలో ఆకాశం నుంచి కిందకు వచ్చిన తర్వాత ఏముంటుంది? గాలి ప్రదేశం ఉంటుంది. గాలి ప్రదేశం నుంచి కనుక కిందకు వచ్చిన తర్వాత అగ్ని ప్రదేశం ఉంటుంది. అగ్ని ప్రదేశం నుంచి కిందకు వచ్చిన తర్వాత జల ప్రదేశం ఉంటుంది. జల ప్రదేశం నుంచి కిందకు వచ్చిన తర్వాత భూమి ప్రదేశం ఉంటుంది. కాబట్టి ఈ కుండలని దాటాలి అంటే దేన్ని దాటాలి తెలుసా? ఫస్ట్ భూమిని దాటి, భూమి నుంచి నీటిని దాటి, నీటి నుంచి అగ్నిని దాటి, అగ్ని నుంచి ఆకాశాన్ని దాటి, ఆకాశాన్ని నుంచి శక్తి క్షేత్రాన్ని దాటి, శక్తి క్షేత్రాన్ని దాటి బ్రహ్మరంధ్రానికి వెళ్ళాలి. అంతే కదా, వచ్చిన ఆర్డర్ అది. ఏ రూట్లో వచ్చామో మళ్ళీ ఆ రూట్లోనే పైకి వెళ్ళాలి. ఎట్లా చూడండి. మొట్టమొదటి ఏం చేయాలి? ఎక్కడ దేంతో మొదలు పెట్టాలి? భూమి దగ్గర మొదలు పెట్టాలి. భూమి అంటే ఏంటి? ఘన పదార్థం. అంతే కదా, భూమి అంటే ఏంటి? ఘన పదార్థం. ఎప్పుడైతే ఇప్పుడు ఏం చేస్తాం? ధ్యానంలో కూర్చుంటున్నాం, కుండలని నిద్ర లేపాం, లేపిన తర్వాత దేని మీద ఎక్కించాం? బుద్ధి మీద ఎక్కించాం. ఇప్పుడు రోజు ధ్యానం చేస్తుంటే ప్రయాణం మొదలవుతుంది. మొట్టమొదటి ఎక్కడికి రావాలి? కింద నుంచి ఎక్కడ రావాలి? భూక్షేత్రంలోకి రావాలి. కాబట్టి ఫస్ట్ ఎక్కడికి రావాలి? మూలాధార చక్రంలోకి రావాలి. మూలాధార చక్రంలో ఏమి నిలువ ఉంటుంది? భూమి నిలువ ఉంటుంది. ఎట్లా భూమి? భూమి అంటే ఏంటి? ఘన పదార్థం. కాబట్టి మనము ఉదయాన్నే మనం మల విసర్జన చేయబోయే ముందు ఆ ఘన పదార్థం ఎక్కడ నిలువ ఉంటుంది? ఆ చక్రం దగ్గర. అక్కడి నుంచి బయటకు వస్తే మన పాయురంధ్రంలో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి పెద్ద ప్రేగులు రెక్టం అంటారు, ఆ రెక్టంలో నిలువ ఉంటుంది. అది ఘన పదార్థం. అది దేనికి సంకేతం? భూమికి సంకేతం. కాబట్టి ఈ కుండలని పైకి లేచిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? భూక్షేత్రంలోకి వస్తుంది. ఆ ప్రదేశం పేరు ఏమంటారు? మూలాధార చక్రం అనేటువంటి స్టేజ్కి వస్తుంది. అంతవరకు ధ్యానంలో ఏం చేస్తారు ధ్యానం. చాలు సార్, నాకేమో పెద్ద ఉపయోగం రావట్లేదు, నేను ధ్యానం మానేస్తున్నాను అంటారు. అది కూడా ఏమవుతుంది? ఓకే, నువ్వు ధ్యానం మానేస్తే నా ప్రయాణం కూడా మానేస్తాను. కాబట్టి ఎక్కడికి అయిపోద్ది వాళ్ళకి? అంతవరకు వచ్చి అయిపోద్ది, ఇక పైకి పోదు. మళ్ళీ ధ్యానంలోకి వచ్చి మళ్ళీ అయిపోయింది కదా, మళ్ళీ కిందకైతే పోదు, అక్కడే ఉంటుంది. నువ్వు తర్వాత ధ్యానం చేసావా పైకి వస్తా, ధ్యానం చేయకపోయావా అక్కడే ఉంటా, మరి కిందకైతే పోను. మళ్ళీ ధ్యానం చేస్తూ రోజు ధ్యానం చేస్తున్నావు అనుకో, ఇప్పుడు మంచి భూక్షేత్రంలో నుంచి ఏ క్షేత్రంలోకి రావాలి? జలక్షేత్రంలోకి రావాలి. జలక్షేత్రంలో ఉన్న ఎక్కడ జలం? మన దేశంలో జలక్షేత్రం ఎక్కడుంది? ఇక్కడ. ఏంటి? మూత్రాశయం. ఆ కైకోశం అంటే ఏముంటుంది? మూత్రాశయం. మన దేహంలో ఎక్కడైనా సరే ఎక్కువ జలం ఒక్కచోట నిలువుండేటటువంటి ప్రదేశం ఏంటో తెలుసా? మూత్రాశయం. నీళ్లు ఇంకెక్కడ ఉండవు. అదే మన కుండ, అదే నీటి కుండ. అది చూడడానికి కూడా కుండలానే ఉంటుంది, తిరగదిప్పిన కుండలాగా ఉంటుంది మూత్రాశయం. ఆ మూత్రం బయటికి రాబోయే ముందు ఆ మూత్రాశయంలో నిలువ ఉంటుంది. కాబట్టి మూత్రం అంటే ఏంటి? జలం. కాబట్టి ఆ చక్రం పేరేంటి? స్వాధిష్టాన చక్రం. కాబట్టి ఇంకా ధ్యానం చేస్తుంటే ఎక్కడికి వస్తుంది? స్వాధిష్టాన చక్రంలోకి వస్తుంది. ఆ స్వాధిష్టాన చక్రంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి రావాలి? అగ్నిక్షేత్రంలోకి రావాలి. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తున్నావో, కొంతమంది ఏం చేస్తారు? అంతవరకు వచ్చిన తర్వాత ఆగిపోతారు, అది అక్కడే ఉంటుంది, నువ్వు మళ్ళీ ధ్యానం మొదలుపెట్టి పైకి తీసుకొచ్చేదాకా. కాబట్టి ఈ రకంగా ధ్యానం చేస్తూ ఉంటే అగ్నిక్షేత్రంలోకి రావాలి.
మన దేహంలో అగ్నిక్షేత్రం ఎక్కడన్నా ఉందా? ఉన్నది. ఎక్కడ? పొట్ట. ఏమంటారు? పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? జఠరాగ్ని అంటారు. విన్నారా పేరు జఠరాగ్ని అనే మాట? కాబట్టి మన పొట్టలో ఉంటుంది అగ్ని. అంటే దాంట్లో ఏమేశారంటే అగ్ని భస్మీపట్నం చేస్తుంది. అదే జీర్ణం చేయటం అంటే. కాబట్టి జఠరాగ్నిలోకి వస్తుంది. కాబట్టి ఆ చక్రం పేరు ఏం పేరు? మణిపూరక చక్రం. మణిపూరక చక్రం అంటారు. కాబట్టి ఏ క్షేత్రాలు దాటింది ఇప్పుడు? అది భూక్షేత్రాన్ని దాటింది, జలక్షేత్రాన్ని దాటింది, అగ్నిక్షేత్రాన్ని దాటింది. అదే ఆర్డర్ కదా, పైనుంచి కిందకు వచ్చింది. ఫస్ట్ ఆకాశం నుంచి ఇట్లా వస్తూ కిందకి వెళ్ళారు. చివరిలో భూమి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. కాబట్టి అది దాటిన తర్వాత నెక్స్ట్ ఏ క్షేత్రంలోకి వెళ్ళాలి? వాయుక్షేత్రంలోకి వెళ్ళాలి. కాబట్టి ఇంకా పైకి వస్తే వాయువు. మన దేహంలో వాయుక్షేత్రం ఉన్నదా? ఏంటి ఆ వాయుక్షేత్రం? ఊపిరితిత్తులు. మన దేహంలో ఒకే చోట వాయువు ఎక్కువ నిలవుండేటటువంటి ప్రదేశం ఏంటి? ఊపిరితిత్తులు. కాబట్టి ఈ క్షేత్రం పేరేంటో తెలుసా? అనాహత క్షేత్రం. కాబట్టి మళ్ళీ ధ్యానం చేస్తూ ఉంటే ఈ యొక్క శక్తి అనాహత క్షేత్రంలోకి వస్తుంది. ఈ అనాహత క్షేత్రం దాటిన తర్వాత ఇప్పుడేం దాటింది? 4 క్షేత్రాలు దాటింది. చేస్తే ఇప్పుడు ఆకాశ క్షేత్రానికి దాటాలి. ఆకాశ క్షేత్రం అంటే ఏమిటి? ఖాళీ ప్రదేశం. ఖాళీ ప్రదేశం అంటే ఎక్కడుంది మన దేహంలో? ఇక్కడ. అంటే ఏంటి? గొంతులో. అంటే గొంతు అంటే ఏమంటే గొంతులో ఏముంటుంది తెలుసా? 2 ఏమంటారంటే వోకల్ కార్డ్స్ అంటాం. తెలుగులో ఏమంటారంటే శబ్దం, మన గొంతులో నుంచి శబ్దం రావాలి అంటే 2 శబ్ద వాటిని ఏమంటారంటే వోకల్ కార్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. స్వరపేటిక. కరెక్ట్. స్వరపేటిక అని ఉంటుంది. ఆ స్వరపేటిక అంటే ఏమీ లేదు, 2 కండరాలు ఉంటాయి. ఆ 2 కండరాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది అంతే. ఆ ఖాళీ స్థలం గుండా గాలి పోతూ వస్తూ ఉంటే శబ్దం వస్తుంది. అట్నే స్వరపేటిక అంటే అదే, ఏమీ లేదు. స్వరపేటిక అంటే 2 కండరాలు ఉంటాయి. ఆ 2 కండరాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో గాలి పైకి కిందకి వస్తుంటే స్వరపేటిక. కాబట్టి అక్కడ అది దేనికి సంకేతం? ఆకాశానికి సంకేతం. కాబట్టి ఈ యొక్క దాడిపోతే ఇక్కడికి రాగానే దీన్ని ఏమంటారు? ఏ చక్రం అంటారు? విశుద్ధ చక్రము అంటారు. కాబట్టి విశుద్ధ చక్రానికి వచ్చేసాం. ఎప్పుడైతే ఈ విశుద్ధ చక్రం గనక దాటి గనక వెళ్ళాము అంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా? శక్తి క్షేత్రానికి చేరుకుంటాం. మహాశక్తి క్షేత్రానికి చేరుకుంటాం. ఆ మహాశక్తి క్షేత్రం ఏంటో తెలుసా? ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రం అని ఎందుకన్నారు తెలుసా? అది జ్ఞానచక్రం కాబట్టి. ఆజ్ఞాచక్రం అంటే ఏంటో తెలుసా? జ్ఞానచక్రము అని అర్థం. కాబట్టి అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ యొక్క శక్తి ఇక్కడికి వచ్చిందో ఏమన్నా తెలుసా? నీకు జ్ఞానం. అప్పుకనే దీన్ని ఏమంటారు తెలుసా? జ్ఞాన నేత్రము తెరుచుకుంది అంటాం. ఈ యొక్క రకంగా ధ్యానం కనుక చేస్తూ ఉంటే జ్ఞాన నేత్రం తెలుసుకుంది అని చెప్పంటాం. ఈ జ్ఞాన నేత్రం కనుక తెలుసుకున్నప్పుడు నీ ప్రయాణం ఆగిపోతుంది. నువ్వు ధ్యానం ద్వారా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరావు. ఇప్పుడు ఈ జ్ఞానంతో నీ 3వ కన్ను ఓపెన్ అవుతుంది. కాబట్టి నువ్వు ప్రపంచాన్ని మొత్తం ఆ జ్ఞానం వస్తుంది. అప్పుడు ఏమంటావు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, నేను ఎవరినో అని చెప్పి ఆ తెలుసుకునేటటువంటి జ్ఞానం నీకు వస్తుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం నీకు వచ్చిందో ఇంకా నీకు మరణం, జన్మ ఇటువంటి వాటి మీద ఇది పోతుంది. ఇది పోయినప్పుడు నీకు తగిన సమయం వచ్చినప్పుడు, నువ్వు వచ్చినటువంటి పని పూర్తయినప్పుడు, నువ్వు ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఒక భీష్ముడు అంపశయ్య మీద కూర్చొని ఇచ్ఛామరణం పొందినట్టుగా నువ్వు ఎప్పుడు కావాలంటే ప్రశాంతంగా
ఉన్నప్పుడు బ్రహ్మరంధ్రం తెలుసుకొని బ్రహ్మరంధ్రంలో గుండా వెళ్ళిపోతుంది. ఓ ప్రశాంత అంతే, ఏం లేదు. అలా జరుగుతుంది. నువ్వు గనక ధ్యానంలో గనక సరిగా గనక ధ్యానం చేస్తే ఈ రకంగా ధ్యానం ఇది నిత్యం గనక మీరు ధ్యానం చేస్తే, అయితే ధ్యానంలో ఏముండాలి? జ్ఞానంతో కూడినటువంటి ధ్యానం చేయాలి. ధ్యానంతో కూడినటువంటి ధ్యానం కనుక చేసినట్లయితే ఈ రకంగా మీరు మోక్షం పొందినట్లు అవుతుందా? కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ప్రయాణం. ఏ ప్రయాణం ఇది? ఊర్ధ్వముఖ ప్రయాణం, కింద నుంచి పైకి వెళ్ళేటటువంటి ప్రయాణం చెప్పుకున్నాం. కాబట్టి ఇంతవరకు మనం ఇంకో ప్రయాణం మొదలు పెడుతున్నాం. ఇంతవరకు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మనం ఎటు ప్రయాణించాం? కింద నుంచి పైకి వచ్చాం. ఇప్పుడు మనం ఎటు ప్రయాణించాలి? ఇటు నుంచి ఇటు. రెండు రకాల ప్రయాణాలు కదా. పిరమిడ్ అంటే రావాలంటే ఒకటేమో కింద నుంచి పైకి, ఇన్ని ఇట్లా. ఈ ప్రయాణం ఒకటి, ఈ ప్రయాణం, రెండు ప్రయాణాలు కలిస్తే పైకి వెళ్తాం. కాబట్టి ఇటు ప్రయాణం కాదు. మనం రెండు ఒకేసారి చెప్పుకోలేం కాబట్టి ముందు చెప్పుకున్నాం, తర్వాత ఇప్పుడు ఇది చెప్పుకోబోతున్నాం. అర్థం కదా? కాదు ఇది రెండు ఒకేసారి జరుగుతాయి. రెండు ఒకేసారి జరిగితే ఇలా ప్రయాణం అక్కడ చేరుకుంటుంది, పిరమిడ్ చివరికి చేరుకుంటుంది. కాబట్టి ఈ ప్రయాణం రెండో ఒకేసారి చెప్పుకోలేం కాబట్టి మనం విడివిడిగా చెప్పుకున్నాం. ఓకే, ఇది ఎలా జరుగుతుంది అంటే, మనకి మన దేహంలో ఈ ప్రయాణం కరెక్ట్గా ఎక్కడ జరుగుతుందో తెలుసా? సుషుమ్న నాడి అని ఒకటి ఉంటుంది. మన వెన్నుపూస దగ్గర సుషుమ్న నాడి అని ఒకటి ఉంటుంది. ఈ యొక్క కుండలిని శక్తి ఈ సెంటర్లో ఉన్నటువంటి సుషుమ్న నాడి ద్వారా పైకి వెళ్తుంది. అయితే ఇటువైపు ఉన్నటువంటి శక్తి ఎక్కడికి చేరాలి? ఆ సుషుమ్న నాడి దగ్గరికి చేరాలి. ఎప్పుడైతే ఈ శక్తి సెంట్రల్లో ఉన్నటువంటి సుషుమ్న నాడికి చేరితే ఆ సుషుమ్న నాడి పైకి తీసుకెళ్తుంది. అర్థమైందమ్మా నేను చెప్పింది? సుషుమ్న నాడి సెంటర్కి తీసుకొస్తే, శక్తిని సెంటర్కి తీసుకొస్తే సెంటర్కి తీసుకొచ్చి పైకి తీసుకెళ్తుంది. అయితే ఈ సెంటర్కి తీసుకురావాలి అంటే దీన్ని 5 స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. 5 స్పీడ్ బ్రేకర్స్ని దాటి, స్పీడ్ బ్రేకర్ అంటే తెలుసు కదా, మధ్య మధ్యలో అడ్డు ఉంటాయి, దాన్ని దాటి అవతలకి వెళ్తే అది వెళ్తూ ఆ సుషుమ్న నాడికి సెంటర్ వైపు తీసుకెళ్ళాలి. అది ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ అందుకనే వీటిని ఏమంటారంటే పంచమహాకోశాలు అంటాం. ఫస్ట్ దాని పేరు ఏం పేరు తెలుసా? అన్నమయ కోశము అంటాం. రెండో దాన్ని ఏమంటారు తెలుసా? మనోమయ కోశము అంటాం. మూడో దాన్ని ఏమంటాం? విజ్ఞానమయ కోశము అంటాం. ప్రాణమయ కోశము, ఫస్ట్ దాన్ని చెప్పాను. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలను కనుక దాటి రెండు వైపు నుంచి వస్తే సెంటర్కి వస్తాం. కాబట్టి ముందు అన్నిటికంటే ఈ చక్రాల్లో ఉన్నటువంటి వలయాలు అన్నమాట ఇవన్నీ కూడా ఒకదాని ఉంటాయి. ఆ బాహ్య వలయాన్ని ఏమంటాము? అన్నమయ కోశము అంటాం. అన్నమయ కోశము అంటే ఏమిటి? అన్నంతో తయారు చేయబడినటువంటి తోలు తిత్తి అన్నమయ కోశము. కోశం అంటే ఏంటి? తిత్తి. కోశం అంటే తిత్తే కదా. కాబట్టి అన్నమయ కోశం అంటే అన్నంతో తయారు చేయబడినటువంటి తిత్తిని అన్నమయ కోశం అంటాం. అన్నమయ కోశంతో తయారు చేయబడినటువంటి తిత్తి మళ్ళీ ఏమైనా ఉందా? ఏంటి? అన్నమయ కోశంతో, అన్నంతో తయారు చేయబడిన తిత్తి ఏంటి? మన దాంట్లో ఉంది శరీరం. మన శరీరము అన్నంతో తయారు చేయబడింది. అది కాదా? నిజమేనా కాదా? నిజమే. ఎందుకు? భగవద్గీతలో కూడా చెప్తాడు ఏమని? అన్నాద్భవంతి భూతాని అని చెప్పి.
ఇంకా ఏ రకంగా చెప్తావు? నువ్వు ఈ రకంగా ఉన్నావు, నువ్వు 10 రోజులు అన్నం తినకుండా ఉండు, ఏమవుతుంది? నీ శరీరంలో ఉన్నటువంటి బరువు తగ్గుతుంది. అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి కొంత శరీరం పోయింది. లేదు సన్నగా ఉన్నావు, 10 రోజులు ఎక్కువ అన్నం తిన్నావు, లావు అవుతావు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అన్నమే ఈ యొక్క కొత్త శరీరంగా మారింది. అంటే దాని అర్థం ఏంటి? అన్నము శరీరము ఒక్కటే. కాబట్టి ఈ అన్నమయ కోశాన్ని జయించి లోపలికి రావాలి. దాటటం కాదు, జయించాలి. దాటడం అంటే వరకు కాలు దాటడం కాదు, జయించి అవతలకి వెళ్ళాలి. అంటే చాలా కష్టం దాన్ని జయించడం అంటే. కాబట్టి ఈ అన్నమయ కోశాన్ని దాటాలి అంటే ఏం చేయాలి? అన్నమయ కోశం మీద విజయం సాధించాలి. ఈ అన్నమయ కోశం మీద విజయం సాధించాలి అంటే ఏంటి? అన్నమయ కోశం అంటే ఏంటి? దేహం. కాబట్టి ఏం చేయాలి? దేహం మీద విజయం సాధించాలి. దేహం మీద విజయం సాధించడం అంటే ఏమిటి? దేహం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు, నువ్వు చెప్పినట్టుగా దేహం వినాలి. అంతే కదా విజయం సాధించడం అంటే. ఎవడన్నా ఇప్పుడు గుర్రం ఉంది, గుర్రం దాన్ని బాగా అదుపులో పెట్టగలిగాను రా ఆ గుర్రాన్ని అని చెప్పి అంటాం. అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పినట్టుగా గుర్రం వింటూ ఉంటే ఓ గుర్రం అదుపులో ఉన్నట్టు, లేదు తను ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటే ఈ గుర్రం అదుపులో లేనట్టు. కాబట్టి ఈ యొక్క దేహం మీద కూడా విజయం సాధించాలి అంటే దేహం మీద విజయం సాధించాలి అంటే దేహము నువ్వు చెప్పినట్టుగా వినాలి. దేహం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు. అంటే ఏం చేయాలి? దేహం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు అంటే దేహం దేంతో తయారు చేయబడింది? అన్నంతో తయారు చేయబడింది. కానీ అన్నంతో తయారు చేయబడింది కాబట్టి నువ్వు ఎటువంటి అన్నం తింటావో నీ దేహం ఆ రకంగా తయారవుతుంది. ఇప్పుడు ఏమంటారు? సింహాన్ని ఏమంటారు? క్రూర మృగము అంటాం. ఎందుకు సింహాన్ని క్రూర మృగము అంటాము? అది తినేటటువంటి ఆహారాన్ని బట్టి. ఆవునేమంటాము? సాధు జంతువు అంటాం. ఎందుకు? అది తినేటటువంటి ఆహారాన్ని బట్టి. అంటే ఏంటి? నీ దేహం క్రూర మృగంగా దేహం కావాలన్నా, నీ దేహం సాధు జంతువు రూపంలో కావాలన్నా సరే దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు తినేటటువంటి ఆహారం మీద ఆధారపడి. కాబట్టి పత్రిజీ గారు మనకి ఎటువంటి ఆహారం తినమన్నారు? శాకాహార తినమన్నారు. కాబట్టి దీన్ని శాకాహార జగత్ అని చెప్పి ప్రచారం చేశారు. కాబట్టి శాకాహారాన్ని కనుక తిన్నట్లయితే అప్పుడు నీకేమవుతాయి? అందుకనే శాకాహారం తిన్నంత మాత్రాన నువ్వు ఈ అన్నమయ కోశాన్ని ఎలా చేయిస్తావు? ఎందుకంటే ఎటువంటి ఆహారం కనుక తింటే అటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. అందుకని ఏమంటారు మన పెద్దవాళ్ళు? కనీసం అన్నం తినేటప్పుడు చక్కగా స్నానం చేసి మడి బట్టలు పట్టుకొని దేవుడికి పూజ చేసి ఆ అన్నం వండేటప్పుడు దేవనామ స్మరణ చేస్తూ ఆ ఉప్పులు పప్పులు పోపులు దాంట్లో వేసుకుంటూ చేస్తూ, అంటే అర్థం ఏంటి? నీ భావాలను అన్నం వండేటప్పుడు ఆ అన్నంలోకి చొప్పిస్తున్నావు. ఎవరైతే ఈ అన్నాన్ని తింటారో ఆ భావాలు ఆ అన్నంలోకి వచ్చి ఆ అన్నం ద్వారా నీలోకి వస్తాయి. అది ఈ మడిగట్టుకొని భోజనం చేయటం అనేటటువంటి విషయంలో ఉన్నటువంటి ఇదా. కాబట్టి ఎటువంటి ఆహారం తింటావో అటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. అర్థమైందా? కాబట్టి ఈ ఆహారం మీద విజయం కనుక అంటే అన్నమయ కోశం మీద విజయం సాధించాలి అంటే నువ్వు తిన్నటువంటి ఆహారం మీద సరిగా ఆలోచించగలగాలి. సరైనటువంటి ఆహారం తీసుకోవాలి, శాకాహారాన్ని తీసుకోవాలి. ఇది రకంగా చేస్తే అన్నమయ కోశం మీద విజయం సాధిస్తాం. ఎప్పుడైతే అన్నమయ కోశం మీద విజయం సాధించావో రెండోది ఏంటి? ప్రాణమయ కోశము. అప్పుడు ప్రాణమయ కోశం మీద వస్తాం. ప్రాణమయ కోశము అంటే ఏమిటి? ప్రాణము అంటే ఏమిటి? అసలు మనిషి ప్రాణం ఎక్కడుంది? మనిషి ప్రాణం ఎక్కడుంది? శ్వాసలో ఉంది. మాయల పకీర్ ప్రాణం ఎక్కడుంది? చిలకలో ఉంది. మనిషి ప్రాణం ఎక్కడుంది? ప్రాణంలో. కాబట్టి మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మనిషి ప్రాణం శ్వాసలో ఉంది. అంటే ప్రాణమయ కోశం మీద విజయం సాధించాలి అంటే
ప్రాణమయ కోశం మీద విజయం సాధించాలంటే ప్రాణం మీద విజయం సాధించాలి. ప్రాణం మీద విజయం సాధించాలంటే శ్వాస మీద విజయం సాధించాలి. శ్వాస మీద విజయం సాధించాలంటే శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. కాబట్టి ఎప్పుడైతే అన్నమయ కోశం మీద విజయం సాధించి శాకాహారం తిని ఈ యొక్క దేహం మీద నువ్వు చెప్పినట్టుగా దేహం వింటూ కూర్చొని, అంటే దేహం నువ్వు చెప్పినట్టుగా అంటే ఎటువంటి నువ్వు గంట సేపు ధ్యానంలో కూర్చోవాలి. ఈ దేహం అంటే నీ దేహం నీ మాట వినాలి. 10 నిమిషాలు అవగానే నాకు కుదరదు, నేను నన్ను కలిపేసేయి, నన్ను నుంచోబెట్టు, నేను అనకూడదు. దేహం నువ్వు గంట సేపు కూర్చోవాలంటే ఓకే అట్నే కూర్చుంటాను అని చెప్పి దేహం నీకు సహకరించాలి. అంతేగాని 15 నిమిషాలు అయిపోగానే నేను లేస్తాను, నా వల్ల కాదు, నాకు అలవాటు లేదు, కొత్త అలవాట్లు అన్నీ చేస్తున్నావు అని చెప్పంటే సరే లే అని చెప్పి లేచి తిప్పటం కాదు. కూర్చోమంటే కూర్చోవాలి. అది నువ్వు చెప్పినట్టు వింటామంటే. ఈ రకంగా అన్నమయ కోశం మీద విజయం సాధించి తర్వాత ప్రాణమయ కోశం మీద శ్వాస మీద ధ్యాస పెడుతూ కనుక చేస్తే అప్పుడు ప్రాణమయ కోశం మీద కూడా విజయం సాధిస్తాం. కాబట్టి ఇంకా లోపలికి వస్తున్నాం. ఫస్ట్ లేయర్ బయట లేయరు అన్నమయ కోశం, లోపలికి వచ్చావు. మధ్య నెక్స్ట్ సెకండ్ లేయరు ప్రాణమయ కోశం. ఇప్పుడు 3వ లేయర్కి వస్తున్నాం, దాని మీద మనోమయ కోశం. తమాషా ఏంటో తెలుసా, నువ్వు గనక లోపలకు వచ్చే కొద్దీ విశ్వశక్తి యొక్క సహాయం నీకు అందుతుంది. నువ్వు చేయాల్సినటువంటి శ్రమ తగ్గిపోతుంది. విశ్వశక్తి నీకు సహాయం చేసి విశ్వశక్తి యొక్క సహాయం పెరిగిపోతుంది, నిన్ను ఆ సెంటర్ వైపు లాక్కుంటుంది. అందుకనే సిద్ధి సాయిబాబా ఏమంటారు, నువ్వు ఒక్కడుగు వేయి, నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను అంటాడు. అంతే. నువ్వు కనుక 2 అడుగులు 3 అడుగులు కనుక సెంటర్ వైపు వేస్తే తను లాక్కుంటుంది. అప్పుడేందో చూడండి, ఎప్పుడైతే ప్రాణమయ కోశం మీద కనుక విజయం సాధిస్తావో అప్పుడేముంటుంది, మనోమయ కోశం మీద విజయం సాధిస్తావు. ప్రాణమయ కోశానికి మనోమయ కోశానికి సంబంధం ఏంటి? అసలు మనస్సు అంటే ఏమిటి? మనస్సు అనగా ఏమి? ఏమన్నా చెప్పగలరా? మనస్సు అనగా ఏమి? ఏమైనా తెలిసిన చేతులు ఎత్తండి. అందరూ మనసును కంట్రోల్ పెట్టుకోవాలి, మనసులో అదుపులో పెట్టుకోవాలి కంట. అసలు మనసు అంటే ఏంటి అది తెలిస్తే తర్వాత మనసును అదుపులో పెట్టుకోవడం జరుగుతుంది. మనసు అంటే ఏమి లేదు, ఆలోచనలు ఉంటే మనసు, ఆలోచనలు లేకపోతే మనసు లేదు. మనోనాశనము అంటే ఏంటి? ఆలోచనలు లేకుండా చేయటాన్ని మనోనాశనము అంటాం. కాబట్టి ఆలోచనలు లేవు. అయితే ప్రాణానికి ఆలోచనలకి సంబంధం ఏంటి? ప్రాణం ఏంటి, ఆలోచనలు ఏంటి? ప్రాణానికి ఆలోచనకి సంబంధం ఏంటి అంటే చాలా సంబంధం. ఏంటి ఆ సంబంధం అంటే, మనిషి ఎన్ని పనులు ఒకేసారి చాలా పనులు చేయొచ్చు, కానీ మనిషి 2 పనులు మాత్రం ఒకేసారి చేయలేడు. చాలా పనులు ఒకేసారి చేయొచ్చు. నువ్వు అన్నం తింటూ పేపర్ చదవచ్చు, అన్నం తింటూ టీవీ చూడవచ్చు, 2 పనులు ఒకసారి చేయొచ్చు. ఇట్లా చాలా పనులు ఒకేసారి చేయొచ్చు, కానీ 2 పనులు మాత్రం ఒకేసారి చేయలేవు. ఏంటి ఆ 2? శ్వాసించడం, ఆలోచించడం. మీరు నా క్లాస్కి వచ్చారా ఇదివరకు? లేదా? శ్వాస జరుపుతూ నేను ఆలోచిస్తాను, నీ వల్ల కాదు, ఇంపాసిబుల్, ఛాలెంజ్. నేను ఆలోచిస్తూ ఉంటాను, శ్వాస చేస్తాను, నీ వల్ల కాదు. ఏదో ఒకటే. మీరు కావద్దు గమనించండి. అంటే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. శ్వాస మీద ధ్యాస పెడుతున్నావు అంటే నువ్వు ఆలోచించటం లేదు అని అర్థం. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. ఒకటే. అందుకని ఏమంటారు, ఆలోచనలు వస్తాయి, వచ్చినప్పుడు నువ్వు వెంటనే శ్వాస మీద ధ్యాస తీసుకొని రా అని చెప్తుంటారు ధ్యానంలో. అర్థం ఏంటి అంటే, నువ్వు ఆలోచనల వైపు నుంచి శ్వాస మీదకి తీసుకొని రా అంటే ఏదో ఒకటే చేయగలుగుతావు, 2 చేయలేవు. 2 చేస్తే తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇది 2 చేస్తూ ఉండొచ్చు కదా, అది ధ్యానం కాదు. కాబట్టి 2 చేయలేవు.
అందుకని ఎప్పుడైతే ప్రాణమయ కోశం మీద నువ్వు విజయం సాధిస్తావో ఆటోమేటిక్గా దేని మీద విజయం సాధిస్తావు? మనోమయ కోశం మీద విజయం సాధిస్తావు. అని ఏమంటారు, ఒకటి కొంటే రెండోది ఫ్రీ, ఒకటి కొంటే రెండోది ఫ్రీ. అంటే ఒకదాని మీద కనుక విజయం సాధిస్తే రెండోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఏంటి? అదే విశ్వం యొక్క సహాయం మొదలైంది. విశ్వం యొక్క సహాయం మొదలైంది. నిన్ను తన వైపు లాక్కోవటానికి. అంటే నువ్వు 2 స్టెప్పులు వేసావు, మిగతా 3 స్టెప్పులు విశ్వం తన వైపు లాక్కోవడానికి అదే లాక్కుంటుంది. ఎందుకంటే దానికి దగ్గరగా వస్తున్నావు, తన క్షేత్రంలోకి వస్తున్నావు. అప్పుడు అనుకుంటుంది, విశ్వంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు జనాలు, కానీ నా వైపు ఒక్కడు కూడా చూడటం లేదే. కనీసం ఈ నలుగురన్నా సరే నా వైపు చూస్తున్నారు, కాబట్టి వీళ్ళనైనా లాక్కుంటాను, నా వైపు చేర్చుకుంటాను, నా దగ్గరికి తీసుకుంటాను అని చెప్పి విశ్వం ఎంతో సంతోషంతో నీకు సహాయం చేయటం మొదలుపెట్టింది. కాబట్టి ఈ రకంగా ప్రాణమయ కోశం మీద విజయం సాధించి 5 నిమిషాలా 5 మినిట్సా 1 గంటగా 1:30కా సారీ అన్నమయ కోశం మీద విజయం సాధించాం, ప్రాణమయ కోశం మీద విజయం సాధించాం, మనోమయ కోశం మీద విజయం సాధించాం. ఇప్పుడు ఇంకా ఏమున్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ఏంటది? నెక్స్ట్ ఏంటి? విజ్ఞానమయ కోశం. ఈ విజ్ఞానమయ కోశం మీద విజయం ఎట్లా సాధించాలి? అది నువ్వు చేయాల్సిన పని అలా. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఎవరికి? విశ్వం. నువ్వు 2 అడుగులు ఆల్రెడీ వేసావు, ఇక విశ్వం చూసుకుంటుంది నువ్వేం చేస్తున్నావు. ఇక విశ్వమే నీ చేత మిగతా దాటిస్తుంది. ఎట్లా దాటిస్తుందో చూడండి. ఎప్పుడైతే నువ్వు అన్నమయ కోశం మీద విజయం సాధించి, ప్రాణమయ కోశం మీద విజయం సాధించి, మనోమయ కోశం మీద విజయం సాధించావో అప్పుడు నీకేమవుతుందో తెలుసా? అప్పుడు విశ్వం ఏం చేస్తుందో తెలుసా? నీకు ఏ పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందో ఆ పుస్తకాలను, ఆ గ్రంథాలను నీ దగ్గరకు తీసుకొస్తుంది. విశ్వమే తీసుకొస్తుంది. ఎందుకంటే అది విశ్వం చేసే పని. అంటే ఏంటి? ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తావు భోజనానికి, అక్కడ ఒక పుస్తకం చూస్తావు. ఏంటి పుస్తకం అంటే, నిన్నే తెప్పించాను, ధ్యానం అంట, దాని చేసే పద్ధతి అంట, నేను తీసుకెళ్ళి చదువుకుంటాను, ఇస్తావా? తీసుకెళ్ళి చదువు. విశ్వం. అది నువ్వు రైల్లో వెళ్తున్నావు, ఎవడో పుస్తకం పట్టుకొని వస్తాడు, ధ్యానము దాని పద్ధతులు అని ఉంటాయి. ధ్యానం అంటే బాగుంది, తీసుకుంటావు, చదువుతాం. అంటే ఏంటి? అది నువ్వు చేసేది కాదు, విశ్వం చేస్తుంది. విశ్వం నీ దగ్గరకు ఆ యొక్క పుస్తకాలను తీసుకొచ్చి చదువు, కొంచెం జ్ఞానం పెంచుకో, ఇంకా నా లోపల కొద్దుకొని, కానీ చదువు అని చెప్పి ఆ యొక్క గ్రంథాలను నీ దగ్గరకు తీసుకొస్తుంది, చదివే వాళ్ళ దగ్గరకు తీసుకొస్తుంది. అప్పుడు దాన్ని మన పత్రిజీ ఏం చెప్పారు? పత్రిజీ గారు దానికి ఏం పేరు పెట్టారు? స్వాధ్యాయము అని చెప్పి పేరు పెట్టారు. కాబట్టి ఈ రకంగా కనుక చేస్తే ఏమొస్తుంది నీకు? ఇంకొకడు కొంతమంది మరి చదువు రాదుగా, చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి పుస్తకాలు ఉంటే ఉపయోగం ఏముంది? అది కూడా విశ్వం ఆలోచిస్తుంది. అయ్యో, చదువుకున్న వాళ్ళకి పుస్తకాలు తెచ్చిచ్చాను, మరి చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి, పుస్తకాలు చదవని వాళ్ళకి వాళ్ళకెట్లా సహాయం చేయాలి నేను? అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నీకు తెలియకుండానే నీకు జ్ఞానాన్ని పంచేటటువంటి వాళ్ళని నీ దగ్గరకు తీసుకొస్తే నీకు పరిచయం చేస్తుంది. వాళ్ళని నీ దగ్గరకు తీసుకొచ్చి ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర నీకు ఇచ్చేటట్టుగా చేస్తుంది. లేకపోతే మీరెవరు, నేనెవరిని, నేనుండేది ఎక్కడ, మీరుండేది ఎక్కడ, ఏంటి ఇదంతా? ఇక్కడికి వచ్చి నేను ఈ రకంగా మాట్లాడటం ఏంటి? మీ దగ్గర మనందరం ఒకళ్ళకొకళ్ళ జ్ఞానం పంచుకోవటం ఏంటి? ఈ రకంగా ఎవరి పని తెలుసా? విశ్వం ఆ రకంగా చేస్తుంది. కాబట్టి పత్రిజీ గారు దీనికి ఏమని పేరు పెట్టారో తెలుసా? సజ్జన సాంగత్యం అని చెప్పి పేరు పెట్టారు. చూడండి ఆ మహానుభావుడికి ఎలా వచ్చిందో ఈ ఆలోచన. కాబట్టి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఎప్పుడైతే స్వాధ్యాయము, సాజ్జన సాంగత్యం వచ్చిందో మనిషికి విజ్ఞానం వచ్చిందా? రాలా. ఏమొచ్చింది? జ్ఞానం వచ్చిందంతే. పుస్తకాలు చదివితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది.
నా దగ్గర మీరు వింటే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. కానీ మనం ఏం కావాలి? మనకేం దేని మీద విజయం సాధించాలి? విజ్ఞానమయ కోసం మీద విజయం సాధించాలి. కానీ మనకేమొచ్చింది? జ్ఞానం వచ్చింది. మరి జ్ఞానం విజ్ఞానంగా ఎట్లా మారుతుంది? జ్ఞానం విజ్ఞానంగా ఎట్లా మారుతుందో తెలుసా? జ్ఞానం రాగానే మనిషికి ఏమొస్తుంది? జ్ఞానం రాగానే మనుషులకి ఏమొస్తుంది? గర్వం వస్తుంది. జ్ఞానం రాగానే మనిషికి గర్వం వస్తుంది. నాకు తెలుసు, మీకు తెలియదు, నేను చెప్పేవాడిని, మీరు వినేవాళ్ళు అని వారి నుండి గర్వం వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానానికి గర్వం కనుక తోడైందో, ఇదివరకు చిన్నప్పుడు మనకి పాములు పట్ట అని ఒక ఇది వచ్చేది. నిచ్చెనలు పాములు అని ఉంటాయి. తిరుగుతాడు చాలా కష్టపడి చెప్పి ఇక 100వ దానికి ముందు ఒక పాము ఉంటుంది. అక్కడ దాకా వెళ్తాడు. వీడు పరిగెత్తుంటే వీడేమో చిన్నగా వెళ్తూ ఉంటాడు, చికెన్ ఉండేవాడు. వీడేమో గబలేసేసేసి అక్కడికి వేస్తాడు. టక్కున అక్కడికి వెళ్ళంగానే ఆ 99వ దగ్గర ఇరుక్కుంటుంది. ఒక్కసారి తిరిగి మళ్ళీ 1వ దగ్గరికి వచ్చేస్తుంది. అట్లానే జ్ఞానంతో పాటు గనక గర్వం గనక తోడైందా, మళ్ళీ ఎక్కడ మొదలయ్యాడో మళ్ళీ అక్కడ మొదలు పెట్టాలి. అందుకని జ్ఞానం ఉండేవాడికి ఏం రావాలో తెలుసా? ఫస్ట్ రావాల్సింది ఏందో తెలుసా? వినయం రావాలి, అడుగు రావాలి. నాకు తెలిసింది చాలా తక్కువ, నేను తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ. కాబట్టి వీళ్ళందరికీ చెప్పటం వల్ల నేను అభివృద్ధి చెందుతున్నాను. కాబట్టి మీ అందరికీ చెప్పటం వల్ల నా చేత వీళ్ళందరూ విన్నందుకు వీళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే వీళ్ళందరికీ చెప్పబట్టి కదా నేను ఇంకా తెలుసుకుంటున్నాను అని చెప్పి. ఎందుకంటే చిన్నప్పుడు నేను మెడికల్ కాలేజీలో జరిగేటప్పుడు, నేను 40 ఏళ్ల వయసులో మెడికల్ కాలేజీ చేరాను. ఆ వయసులో చిన్నపిల్లల్లాగా మా అమ్మాయిలు కూడా స్కూల్లో చేరారు. అదే టైంలో హై స్కూల్లో మా అమ్మాయిళ్ళకి హోంవర్క్ ఇచ్చేవాళ్ళు, నాకు హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. ముగ్గురు కూర్చొని వాళ్ళ హోంవర్క్ వాళ్ళు కూర్చుంటే నా కూర్చొని నా హోంవర్క్ నేను చేసుకుంటుండేవాడిని. ఉదయాన్నే కాగానే వాళ్ళు స్కూల్ బాక్స్ కొట్టుకునేవాళ్ళు, నేనేమో నా కాలేజీ బాక్స్ కనుక్కొని నా బ్యాగు వాళ్ళ బ్యాగులు వాళ్ళు వేసుకొని ముగ్గురం మోటార్ బైక్ మీద, వాళ్ళిద్దరు మోటార్ బైక్ మీద ఎక్కించుకొని వాళ్ళని స్కూల్లో దింపి నేను కాలేజీ పోయేవాడిని. వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని నేను ఇంటికి వచ్చేవాడిని. అయితే ఆ వయసులో చిన్నపిల్లల్లాగా పెద్ద సబ్జెక్టులు, ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ కూర్చొని చదవాలంటే చాలా కష్టమయ్యేది. అప్పుడు నేను ఏం ఆలోచించానో తెలుసా? ఈ రకంగా నేను కూర్చుంటే చదివితే చాటం కష్టం, కాబట్టి ఏం చేయాలి? అప్పుడు ఒకటి ఆలోచించా. మా స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అమ్మ మేము ట్యూషన్లు చేరాలి అని చెప్పి డబ్బులు తెప్పించుకునేవాళ్ళు. ట్యూషన్ మాస్టర్ల దగ్గర ట్యూషన్ చేరడానికి నేనేం ఆలోచించాను, ఒరే మీరు డబ్బులు తెప్పించుకుంటున్నారు కదా, మీరు ట్యూషన్ వద్దు, నేను చెప్తాను మీకు ట్యూషను. నా దగ్గరకు రండి, నేను చదువుకొని ఒకరోజు మీకు ఒక పాఠం చెప్తాను. అది బాగుంది, అందరూ నన్ను అంకుల్ అని పిలిచేవాడు కాలేజీలో. కానీ బాగుంది అంకుల్, మీ దగ్గరికి వస్తాం, అదే మీకు కూడా ఫీజు ఇవ్వాలా అన్నారు. నాకు ఫీజు ఇవ్వద్దురా, నేను చెప్పేది వింటే చాలు అన్నాను. అయితే మేము చెప్పిన మీ ఫీజులు మీరు ఖర్చు పెట్టుకోండి. ఇంటి దగ్గర నుంచేమో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు తెప్పించుకునేవాళ్ళు ట్యూషన్, కానీ వాడు పెంచుకునేవాళ్ళు, నా దగ్గర మాత్రం పాఠాలు వినేవాళ్ళు. ఎందుకు చేశాను ఆ పని? వాళ్ళకి చెబితే నాకు వస్తుంది జ్ఞానం. నాకు జ్ఞానం వస్తే నేను తక్కువ చదువుతూ పోయి ఎగ్జామినేషన్లో వాళ్ళకంటే మంచి మార్కులతో పాస్ అవుతాను. అందుకేనండి, వాళ్ళకి జ్ఞానం వస్తుంది, నాకు జ్ఞానం వస్తుంది, వాళ్ళకి ఇది అవుతుంది. ఆ రకంగా ఒక్కళ్ళకి చెప్పినందువల్ల ఏదో అవతల వాళ్ళకి మేలు చేస్తున్నాను, అవతల వాళ్ళకి సేవ చేస్తున్నాను, అవతల అని చెప్పి కనుక వీడు కనుక చెప్పేవాడు అనుకుంటే అది పతనానికి నాంది కాదు. చెప్పినందువల్ల నేను కూడా నాను. కాబట్టి చెప్పించుకునేటటువంటి వాళ్లకు చెప్పేవాడు కృతజ్ఞతతో ఉండాలి అనుకునే భావం కనుక ఉంటే దాన్ని ఏమంటారు? వినయము అంటారు. ఎప్పుడైతే జ్ఞానానికి వినయం తోడయిందో జ్ఞానం ఎట్లా మారుతుందో తెలుసా? విజ్ఞానంగా మారిపోతుంది. వినయము ప్లస్ జ్ఞానము విజ్ఞానంగా మారిపోతుంది. ఎప్పుడైతే విజ్ఞానంగా మారిందో అప్పుడు నువ్వు విజ్ఞానమయ కోశాన్ని దాటి, అన్నమయ కోశాన్ని సాధించావు,
ప్రాణమయ కోసం మీద విజయం సాధించాం, మనోమయ కోసం మీద విజయం సాధించాం, విజ్ఞానమయ కోసం మీద విజయం సాధించాం. ఇప్పుడు వస్తున్నాం ఎక్కడికి? ఆనందమయ కోసంలోకి వస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రయాణం జరుగుతుంది. ఆల్మోస్ట్ సెంటర్లోకి వచ్చేసాం. ఇక ఎవరి పని? నువ్వు చేయాల్సిందేం పని లేదు. నువ్వు చేయాల్సింది తెలుసా? కూర్చొని ధ్యానంలో కూర్చోవటమే నువ్వు చేయాల్సిన పని. ఈ రకంగా ఒకవైపు కుండల్ని పైకి లేస్తూ ఉంది, ఇంకొక వైపు పక్కన నుంచి ఈ కోశాలను దాటి బుద్ధి మీద శక్తి కూర్చొని లోపలికి వస్తూ ఉంది. ఇప్పుడు గనక నువ్వు ధ్యానంలో గనక కూర్చుంటే అప్పుడు నీకు ఏ స్థితిలోకి వెళ్ళిపోతావు? ఆనందమయ స్థితిలోకి వెళ్ళిపోతావు. ఆనందం అంటే ఏంటి? ఆనందము అనగానేమి? ఎంతమంది చెప్పు, చేతులు ఎత్తండి. ఆనందము అనగానేమి? ఎవరికైనా తెలుసా? ఆనందం అనేది తెలియకుండా ఆనంద స్థితికి ఎట్టేస్తాం. ఆనందం అంటే ఏంటో తెలిస్తే కదా ఆనందంకి వెళ్తాం. ఆనందం అంటే ఏంటో తెలుసా? ఆనందం అనేది తెలుసుకోవాలి అంటే రెండింటిని గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఆనందం అనేది ఏంటో అర్థమవుతుంది. సంతోషం అంటే ఏంటో తెలుసా? సంతోషం అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి? ఓకే, దానికి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం దుఃఖం దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే షోర్కి వెళ్తాం, సముద్రం ఒడ్డుకి వెళ్తాం ఉదయాన్నే. మంచి ఎగ్జాంపుల్. సూర్యుడు పైకి వస్తూ ఉంటాడు. పైకి వస్తూ ఉంటే హాయిగా ఇట్లా కూర్చొని చూస్తూ ఉంటాం. సూర్యుడు పైకి వస్తున్నాడంటే సూర్యుడు నాకు కొంచెం డబ్బులు ఇస్తాడనో, లేకపోతే ఏంటి ఏదో సూర్యుడు వచ్చి ఇది చేస్తున్నాం అనుకుంటావా? ఏం చేయడం, ఊరగట్ట చూస్తూ ఉంటాం అంతే. బాగుంది, ఎంత బాగుంది, అబ్బా అంత బాగుంది అనుకుంటాం. అంతే కదా అనుకునేది. చక్కగా సూర్యోదయాన్ని చూస్తే దాన్ని ఏమంటాం తెలుసా? దాన్ని ఆనందం. ఎక్కడో స్వార్థం లేదు, కోరిక లేదు. అంతకని సూర్యుడు వస్తుంటే ఎగిరి గంతేస్తామా? అబ్బా సూర్యోదయం గంతేస్తాం? అయ్యో అట్లా చూస్తూ ఉంటాం. దాన్ని ఆనందం అంటాం. మరి సంతోషం అంటే ఏంటో తెలుసా? పక్కన కుర్రాడు వస్తాడు, వాళ్ళ అమ్మా నాన్న నిద్రలేసి వస్తాడు, షార్ట్ వేసుకుంటాడు, బన్నీని వేసుకుంటాడు. ఓ మై గాడ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సన్ రైజ్, బ్రహ్మాండంగా ఉన్నాడు. అబ్బా మమ్మీ రండి బయటికి, బ్రహ్మాండంగా ఉన్నాడు, నేను సూర్యుడిని ఎప్పుడు చూడలేదు, నన్ను ఎప్పుడు ఇంట్లోనే అడ్డు పెట్టారు, ఇదిగో బ్రహ్మాండం, అసలు ఇంత పెద్ద సూర్యుడు, ఇంత రెడ్డు, అద్భుతం, బ్రహ్మాండం అని ఎగురు గంతేస్తూ ఉంటాడు. దాని ఏంటి? అదేంటి? సంతోషం. అప్పుడు అబ్బా ఈ సూర్యుడు దొరికాడు కాబట్టి నేను ఇమీడియట్గా సూర్యుడికి ఫోటో తీయాలి అని చెప్పి అమ్మ కెమెరా లేదు, అబ్బా కెమెరా ఉంటే బాగుండు అని చెప్పి రూమ్లోకి పరిగెత్తాడు. రూమ్లో వెళ్ళి కెమెరా తీసుకొచ్చిన తర్వాత పెడతాడు. పెడిచేటికి సూర్యోదయం అయిపోతుంది. అబ్బా బ్రహ్మాండమైనటువంటి సూర్యోదయం. నేను కెమెరా తీసుకొచ్చిన లేట్ అయిపోయింది, సూర్యుడు అయిపోయాడే, అబ్బా ఏంటి ఇది, మళ్ళీ ఎప్పుడు వస్తాడు? దాన్ని ఏమంటారు? దుఃఖం. కాబట్టి ఇందాకేమొచ్చింది? సంతోషం. ఇప్పుడేముంది? దుఃఖం. పక్కనోడు మాత్రం హాయిగా చూస్తూ ఉంటాడు. వాడు అనిపించేది ఏంటి? ఆనందం. కాబట్టి ఆనందానికి, సంతోషానికి, దుఃఖానికి ఉన్నటువంటి తేడా ఇప్పుడు అర్థమైందా? కాబట్టి అలా ఉండేది ఆనందం. ఆనందం ఏమీ కోరుకోదు, ఏమీ కోరికలు ఉండవు, ప్రశాంతంగా నిద్రపోతావు. అటువంటి స్థితి గనక నువ్వు ధ్యానంలో గనక పొందినప్పుడు ఆ స్థితిని ఏ స్థితి అంటారో తెలుసా? ఆనంద స్థితి అంటారు. ఆ స్థితిని ఏమంటాము? ఆనంద స్థితి అంటాం. ఆ ఆనంద స్థితిని పొందినప్పుడు నీకు ఎటువంటి సంతోషము, దుఃఖము అనేటటువంటిది ఉండదు. అయితే అటువంటి స్థితిని ఆనంద స్థితి అని చెప్పండి. అయితే ఆనంద స్థితి మనం అటు ఇటు కాకుండా మధ్యలో ఇది చేస్తామే. ఓకే, తర్వాత కంటిన్యూ చేద్దామా?
తర్వాత ఇది మధ్యాహ్నం కంటిన్యూ చేద్దామమ్మా. అందరూ ఉంటే మంచిది, ఎందుకంటే ఇది మధ్యలో ఆపుతున్నాను, ఎందుకంటే టైం సరిపోవటం లేదు కాబట్టి. ఆ, ఇదో 15 నిమిషాలా, రెండా? ఓకే ఓకే, ఓ 15 నిమిషాలు ధ్యానం చేయండి అమ్మా. అందరూ చేపిస్తారా? చేపిస్తాను కాదు. యా యా యా. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మనం తీసుకున్న సబ్జెక్ట్ అంతా మన మెమరీలో ఫీడ్ అవ్వాలని మననం చేసుకుంటూ సాధన చేద్దాం. హాయిగా కూర్చుంటాం.